ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాలు. వాక్య ధ్యానంలోనికి వెళ్దామా? ఈ భయంకరమైన దినాల్లో మనము చాలా బెదిరిపోతున్నాం. ఎందుకంటే ఎక్కడ చూసినా హింసలు, ఎక్కడ చూసినా గొడవలు, యుద్ధాలు, భయంకరమైన పరిస్థితుల్లోనే మనం ఉన్నాం. కానీ మనకొక ధైర్యం ఏంటండి? మన దేవుడు, మన యేసయ్య మన పక్షంగా మనకు తోడుగా ఉన్నాడని ఒక ధైర్యం, ఒక నిరీక్షణ. చాలామంది ఈ నిరీక్షణ లేకుండా ఉంటున్న వాళ్ళు ఉంటున్నారు. సంఘాల్లో, బయట అనేక చోట్ల ఒక నిరీక్షణ లేదు. దేవుడు ఉన్నాడు, నా పక్షంగా ఉన్నాడు అనే ఒక ఆశ కానీ లేకపోతే ఒక విశ్వాసం కానీ ఏమీ లేదు. ప్రతి దానికి బెదిరిపోతున్నారు. అసలు మనం అన్ని అవయవాలు ఇచ్చాడు మనకి. మన శరీరంలో మన చేతులు, కాళ్ళు అన్నీ పనిచేస్తున్నాయి. కళ్ళు అంత మంచి స్వరాలు ఇస్తున్నాడు. అయినా మనకి ఇన్ని ఇచ్చినా మనం ఎలా అయిపోతామంటే బలహీనం అయిపోతూ ఉంటాం. బాబోయ్, ఏం జరిగిపోద్దో, నేను చేయగలనా, నా వల్ల అవుతుందా, ఇది నేను చేయడానికి నేను చేయగలనా, నా వల్ల అవుతుందా మనం అనుకుంటాం. మనకి సామర్థ్యం లేదు, మన వల్ల అవ్వదు అనుకుంటాం. కానీ దేవుడు మన పక్షంగా మన వెనకాలే ఉండి అన్నీ నడిపిస్తున్నాడండి. మనకి అన్నీ చేస్తుండే. మనం ఖచ్చితంగా ఆయన ప్రతి విషయంలో మనకి తోడుగా ఉంటాడు. యథార్థంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఒక్కసారి అన్నీ వచ్చేయో అలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. దినదినము వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యానుసారమైన జీవితాన్ని మనం అలవర్చుకోవాలి. చాలామంది చాలా భక్తిగా ఉంటారు, కానీ అసలు జీవితంలోనికి వచ్చినప్పుడు, వాక్యానుసారంగా వచ్చినప్పుడు చాలా బాగా చెప్తారు, ఇంత ధైర్యం చెప్తారు. కానీ నిజ జీవితానికి వచ్చేటప్పటికి చాలా భయపడిపోతారు, అనేక మాటలు అంటూ ఉంటారు, దేవుడు నాకు ఏం చేశాడు అంటారు. ఇలాంటివన్నీ మనిషి స్వభావం, మనిషిలో ఉన్న స్వభావం, ఇవన్నీ అంటూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం. చూడండి, చదువుదామా? నీవు జలములు దాటినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను, నదులలో పడి వెళ్ళినప్పుడు పారిపోవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా తోడుగా ఉంటానని ఎంత చక్కటి. మీరు నదుల్లో వెళ్తున్నా అవి మీ మీదకి పారవంట. అగ్నిలో పడిపోయినా మీరు అసలు జ్వాలలు మిమ్మల్ని ఏం చేయవు, మీరు కాలిపోరు. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. ఈ వాగ్దానము ప్రతి ఒక్కరూ స్వతంత్రించుకోవాలి. ఇది నా కొరకే ఈ వాగ్దానము, భయపడకు అని దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. ఈ రోజుకి ఆ రోజు ఒక వాక్యం తీస్తామండి. మనం సెల్లో లేకపోతే క్యాలెండరో ఏది తీసే వాక్యం చూసినప్పుడు ఆ వాక్యం ఈ దినము దేవుడు నాకు ఇచ్చిన వాక్యము, ఈ వాగ్దానము నాది అని నమ్మినప్పుడు అది నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతుంది. నేను నీకు తోడై ఉన్నానంటే ఎప్పుడు చెప్పినదే మాటే కదా, నేను నీకు తోడై ఉంటానని ఎప్పుడు అంటున్నదే కదా, కాదు. ఈరోజు నీకు తోడై ఉంటానంటే ఏ ప్రమాదం నుంచి మనల్ని దేవుడు తప్పించడానికి ఆ వాక్యం ఇచ్చాడో అని మనం అనుకోవాలి. శ్రమల్లో నీకు తోడై ఉంటానంటే ఏ శ్రమ రాకపోతుందో, ఏ శ్రమ వస్తుందో దానికి తోడుగా ఉంటాను అని దేవుడిస్తున్న వాగ్దానాన్ని మనం నమ్మాలి. నమ్మితేనే మనకి ధైర్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఏవో నీకు ఇప్పటికిప్పుడు పెద్ద ఇల్లు వచ్చేస్తుంది, పెద్ద కోట వచ్చేస్తుంది, 100 ఎకరాల పొలం వచ్చేస్తుంది, ఇవి కాదండి. వీటిని నమ్మకండి. దేవుని వాక్యాన్నే నమ్మండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో అది నమ్మండి. మనిషి మాట కన్నా బైబిల్లో ఏం చెప్పబడుతుందో, దేవుడు ఏ వాక్యం అయితే ఇస్తున్నాడో, ఏ వాగ్దానం ఇస్తున్నాడో అది నీ కొరకు, నా కొరకి. అది నమ్మినప్పుడే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న దినాల గురించి మీకు కొంతమంది వ్యక్తుల గురించి నేను మీకు చెప్తాను. భయంకరమైన పరిస్థితుల్లో ఒకసారి సిరియా దేశంలో షోమ్రోను అనే పట్టణం ఉంటుంది. ఆ షోమ్రోను అనే పట్టణానికి సిరియా సైన్యం వచ్చి వాళ్ళని ఆక్రమించేస్తుంది. అసలే ఆ యొక్క షోమ్రోన్లో భయంకరమైన కరువు ప్రాంతం. కరువు వచ్చిన సమయం. రాజు వచ్చి నడుచుకుంటూ ప్రజలు ఎలా మాట్లాడుకుంటున్నారా అని చూస్తున్నప్పుడు ఎలాంటి కరువో తెలుసా అండి? గాడిద తల 180 రూపాయలు, పావురపు రెట్ట 5 రూపాయలు, ఇలాంటి కొనుక్కు తినే రోజులు.
అలాంటి పరిస్థితుల్లో ఒక స్త్రీలు మాట్లాడుకుంటున్నారు, గొడవ పడుతుంటే ఏంటమ్మా అని రాజు అడుగుతాడు. ఏంటి గొడవ పడుతున్నారు ఏంటంటే, అయ్యా నిన్నటి దినాన్న నా కుమారుణ్ణి ఇద్దరం కలిసి వండుకు తినేద్దాం అని ఆమె అన్నప్పుడు, సరే నిన్నటి దినాన్న నాకు పుట్టిన కొడుకుని ఇద్దరం కలిసి వండుకు తిన్నాం, రేపు నా కొడుకుని వండుకు తిందాం అందామే. ఈరోజు వచ్చి ఇవాళ నీ కొడుకుని వండుకు తిందాం కదా అని అడిగితే ఆమె కుదరదంటుంది. చూడండి రాజా అని అంటున్నప్పుడు, ఆ మాటలు విన్నప్పుడు రాజు భయంకరంగా ఏడుస్తాడు, చాలా దుఃఖపడతాడు రాజు. ఏంటి పరిస్థితి, ఇంత భయంకరమైన పరిస్థితి, ఇలాంటి పరిస్థితిలో నా దేశం ఉందా అని చాలా బాధపడతాడు. అయితే ఈ ఇజ్రాయేలు దేశస్తులు ఈ ప్రజలందరినీ ఈ సిరియన్లు వచ్చి ముట్టడి చేసేస్తారు, కట్టడి చేసేస్తారు. ఇక్కడ షోమ్రోన్లో ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు, వాళ్ళకి ఏ ప్లేస్కి వెళ్ళడానికి ఉండదు. అసలే కరువు, ఆ కరువు సమయంలో బయటికి వెళ్ళి ఆహారం తెచ్చుకోలేరు, ఎవరి దగ్గరైనా వెళ్ళి తెచ్చుకొని తినడానికే లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క షోమ్రోను పట్టణస్థులందరూ అలాగా ఉండిపోతారు. అలాంటి సమయంలో ఆ షోమ్రోను పట్టణం అవతల ఒక నలుగురు కూర్చొని ఉంటారండి. ఆ కూర్చున్న వాళ్ళు ఎవరో తెలుసా? నలుగురు కుష్టి వ్యాధిగ్రస్తులు. వాళ్ళు అంటారు కదా, అయ్య బాబోయ్ మనకెవరో ఒకరు ఆహారం తెచ్చి ఇచ్చేవారు, ఇప్పుడు ఆహారం తెచ్చివ్వడానికి కూడా మనకి ఎవరూ లేరు, వాళ్ళు అసలే కరువులో ఉన్నారు, మన దగ్గరికి రావడానికేమో ఆ సైన్యమంతా సిరియన్ దండంతా చుట్టుముట్టేసింది, ఇప్పుడు ఎవరిస్తారు మనకు ఆహారం, ఎలాగని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు, మనకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అని. అప్పుడు ఒకరితో ఒకరు అనుకుంటారు కదా, దేవుడే మనకి తోడు, లేవండి వెళ్దాం, పట్టణంలోకి వెళ్దాం, పట్టణంలోకి వెళ్ళి ఒకవేళ ఇక్కడున్నా మనం చచ్చిపోతాం, ఒకవేళ పట్టణం ఆ లోపలికి వెళ్ళినా, ఆ పాలనలోకి వెళ్ళి ఆ స్థలంలోకి వెళ్ళినా ఒకవేళ సిరియన్ల సైన్యం మనల్ని చంపేస్తారు, ఇక్కడున్నా చచ్చిపోతాం, అక్కడున్నా చచ్చిపోతాం. కనుక మనం బయలుదేరదాం రండి, యెహోవా నామమున మనము బయలుదేరదాం రండి అని వీళ్ళు అడుగులు వేస్తున్నారటండి. లేచి కుష్ఠవ్యాధిగ్రస్తులు నేను ఎప్పుడైనా చూసారా మీరు? వాళ్ళ చేతులన్నీ కురుపులతోనూ రసికారుతో రక్తం కారుతూ గుడ్డలు చుట్టుకొని, చేతులకి అంతా గుడ్డలు చుట్టుకొని, కాళ్ళకి పాదం అడుగును కూడా బాగా కురుపులతో ఉంటుంది, అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితులు వాళ్ళు గుడ్డలు చుట్టుకొని ఉంటారు. అలాంటి స్థితిలో ఆ కుష్ఠవ్యాధిగ్రస్తులు ఉంటారు. అప్పుడు వాళ్ళు అనుకుంటారు కదా, ఇక్కడ ఉన్నా మనకి ఎవరు ఆహారం తయారుగా లేవండి, మనమే లేచి పెడితే తిందాం, ఏదైనా దొరికితే తిందాం, లేదంటే చచ్చిపోదాం, ఇక్కడున్నా చచ్చిపోతాం రండి అని ఒకరికొకరు మాట్లాడుకొని వారు అడుగులు వేస్తున్నారట. అడుగులు వేస్తూ ఎలాంటి అడుగులు వేస్తున్నారో తెలుసా? యెహోవా నామమున వారు అడుగులు వేస్తున్నారు, పెద్ద శబ్దముతో అడుగు వేశారంట. ఒక అడుగు ఇలా వేయగానే అక్కడ సిరియన్ల దండుకు వినబడుతుందంట. ఎలాగా? ఆ అడుగు పెద్ద శబ్దంతో వేస్తుంటే ఏదో రథాలు వస్తున్నట్టు. ఎలాగుందో తెలుసా? యెహోవా రథముల ధ్వని వస్తున్నట్టుగా ఆ అడుగు వేయగానే ఇంకొక అడుగు వేస్తుంటే ఇంకొక అడుగు ఏముందో తెలుసా? వేస్తుంటే గుర్రముల ధ్వని, ఏదో పెద్ద పెద్ద గుర్రాలు రంకెలు వేసుకుంటూ, ఆ శబ్దాలు చాలా భయంకరంగా ఉంటాయి కదా, పెద్ద గోలగా ఉంటుంది కదా, అలాంటి శబ్దాలు వినబడుతున్నాయంటే ఎవరికి? సిరియన్ సైన్యానికి. ఇక్కడ నడిపిస్తుంది ఎవరో తెలుసా అండి? యెహోవా దేవుడు. వారు ఎవరు నామమున అడుగులు వేస్తున్నారో తెలుసా? బ్రతికితే బ్రతుకుతాం, లేదా ఆయన ఇష్టం, ఆయనే తీసుకుపోతాడు. ఎంత విశ్వాసమో చూడండి ఆ నలుగురికి. ఆహారం సిద్ధపరచుకోలేరు, ఆహారం లేదు, వండుకోలేరు, వాళ్ళకి ఎవరూ లేరు, అన్నదమ్ములు లేరు, అక్కచెల్లెలు లేరు, నాన్న వాళ్ళు తెచ్చి ఇవ్వడానికి కూడా ఆ పరిస్థితిలో వాళ్ళు లేరు, అనాథులుగా అయిపోయారు, ఒంటరి వారిగా అయిపోయారు. ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. ఎలాంటి అడుగులటండి? ఒక్క అడుగు వేయగానే యెహోవా రథముల శబ్దమట. ఇంకొక అడుగు వేస్తుంటే గుర్రాలు రథాలతో వస్తున్న శబ్దం. ఇంకొక అడుగు వేస్తుంటే పెద్ద పెద్ద సమూహపు ఏదో పెద్ద సమూహాలు సైన్యం వస్తున్న ఆ శబ్దం వస్తుందటండి. అలా ఒక్కొక్క అడుగులు వేస్తుంటే ఆ శబ్దం వస్తుందట. వీళ్ళు మామూలు అడుగులు వేస్తున్నారు, కానీ ఈ అడుగులు వేస్తున్నప్పుడు ఈ శబ్దము ఎవరిదో తెలుసా అండి? యెహోవా దేవుడి వినిపింపజేస్తున్నాడు. ఎవరికి? ఆ సిరియన్ల దండకి.
విశ్వాసముతో అడుగులు వేస్తున్నారండి వీరు. ఒక్కొక్క అడుగు వేస్తుంటే ఆ కుష్టి వ్యాధిగ్రస్తులు వాళ్ళు నడుస్తుంటే సిరియన్లకి భయం వేసేస్తుందంట. ఎవరో వస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? ఒక్కొక్కరు చూసావా, ఈ ఇజ్రాయేలు రాజు ఈ మిగిలిన రాజులకి లంచం ఇచ్చి మనకేం చేశాడో తెలుసా? లంచం ఇచ్చాడట, బెత్తం ఇచ్చాడు. ఎవరికి? ఇజ్రాయేల్ రాజు హిత్తీల రాజుకిను ఐగుప్తీ రాజుకును లంచం ఇచ్చేసాడు. లంచం ఇచ్చేసి వాళ్ళని ఏం చేశాడు? వాళ్ళ వైపు తిప్పేసుకున్నాడు. ఇప్పటి వరకు వాళ్ళు మన వైపు ఉన్నారనుకున్నాం, కానీ వాళ్ళ వైపు తిప్పేసుకొని ఇప్పుడు మన మీదకి యుద్ధానికి వస్తున్నారు, వాళ్ళు రథాలతో వస్తున్నారు అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్నారు. ఈ శబ్దం ఏదో రథాలు లేకపోతే ఆ సైన్యం రావట్లా. యెహోవా దేవుడు ఏం చేశాడో తెలుసా? వీరు విశ్వాసముతో అడుగులు వేస్తున్నారే, ఆ అడుగులు ఒక్కొక్క అడుగు రథాల అడుగుల్లాగా వినపడుతున్నాయట. గొప్ప యెహోవా సైన్యం వస్తున్న శబ్దం అవుతుందంట. భీకరమైన శబ్దము, భయంకరమైన శబ్దం. ఆ శబ్దం వింటున్నప్పుడు పెద్ద పెద్ద ఎవరో జనం వచ్చేస్తుంది, వీళ్ళ మీదకి వచ్చేస్తుందని ఈ సిరియన్ల దండుకి భయమేసేసిందటండి. వాళ్ళ ఆ లోపల, ఆ పాలెము లోపల ఏం చేసుకున్నారో తెలుసా అండి? వాళ్ళు మంచి మంచి ఆహారాలు సిద్ధపరచుకున్నారు, మంచి వస్త్రాలు, ఎక్కడ చూసినా మంచి మంచి విలువైన వస్తువులు ధరించుకునే వెండి బంగారాలు, ఇవన్నీ వాళ్ళు అక్కడ పెట్టుకొని ఆనందిస్తున్నారు. అవన్నీ ఎక్కడి నుంచో వీళ్ళందరూ ఇజ్రాయేలు ప్రజల దగ్గర నుంచి వీళ్ళు తీసుకొచ్చేసిన ఆ ధనాన్ని, వాటన్నిటిని ఎక్కడెక్కడో కొల్లకొట్టుకొచ్చిన ధనాన్ని అంతటిని పాలెంలో పెట్టుకొని వాళ్ళు ఆనందిస్తున్నారట. మంచి ఆహారము, విందు అన్నీ సిద్ధపరచుకున్నారు. కానీ ఈ శబ్దానికి వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి? వాళ్ళు వేసుకున్న వస్త్రాలతో సహా వదిలేసి పారిపోయారట. ఆ భయానికి, ఆ శబ్దపు ధ్వనికి పారిపోయి అరుచుకున్నారంట. చూసావా, ఇజ్రాయేలు రాజు డబ్బు ఇచ్చేటప్పటికి ఈ హిత్తీల రాజు వీళ్ళందరూ మనసులు మార్చేసుకున్నారు అనుకుంటున్నారు. వాళ్ళేం మనసులు మార్చుకోవాలా, వాళ్ళేం అక్కడికి రాలా. కానీ వీళ్ళకి ఎలాగనిపించిందో తెలుసా అండి? ఎవరో తరుముతున్నట్టు. యెహోవా దేవుడు తరిమితే ఎలాగ ఉంటుందండి? నువ్వు ఆయన మీద భారం వేయి, యెహోవా మీద నీ భారము మోపు. అప్పుడు నీకు ఏంటి ఉద్దేశం ఉందో, ఏ అవసరత ఉందో, ఏ కష్టం ఉందో, ఏది కోరుకుంటున్నావో అన్నీ ఆయన చూసుకుంటాడు. శ్రమలో ఉన్నారు ఈ నలుగురు. ఆ శ్రమలో ఉన్న నలుగురు నడుచుకుంటూ వెళ్ళేటప్పటికి ఆ పాలెంలో ఎవరు లేరు, ఆ పేటలో ఎవరు లేరు. అంత వెతుకుతున్నారు, భయంగా వెతుకుతున్నారు. ఆ ద్వారపు తలుపులు తీర్చుకొని లోపలికి వెళ్తుంటే మంచి ఆహారం, ఆకలితో ఉన్నారేమో, మంచి ఆహారాన్ని చూశారు వాళ్ళు. ఆ మంచి ఆహారాన్ని తినడానికి వాళ్ళు చాలా సంతోషం, ఎంత హ్యాపీ అయిపోయారో. ఆహారాన్ని చూశారు, వస్తువులు చూశారు, బంగారము వెండి అన్నీ చూశారు. తిన్నంత తిని వాళ్ళ సంచుల్లోకి వేసుకుంటారు కదండి, వాళ్ళు కుష్టి వ్యాధిగ్రస్తులు వేసుకునే సంచులు, ఆ సంచుల్లోకి ఈ యొక్క వెండి బంగారము ధనము అంతా వేసుకొని వాళ్ళు తిరిగి వాళ్ళ ఇళ్ళకి దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయారటండి. అక్కడ వాటన్నిటిని పెట్టి మళ్ళీ వచ్చారు. మళ్ళీ నింపుకోవడానికి, మళ్ళీ అన్నీ సిద్ధం చేసుకోవడానికి, మళ్ళీ సిద్ధపరచుకోవడానికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చి మళ్ళీ అన్నీ తీసుకుంటున్నారట. వస్తువులు తీసుకుంటానికి మరలా వచ్చినప్పుడు గుడారంలోకి వెళ్ళి దోచుకోవడానికి వెళ్తుంటే అప్పుడు వాళ్ళ మనసు అనిపించిందట. మొదటగా వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? మనము చేయుచున్నది మంచిది కాదు, మనకి ఎంత కావాలో అంత తీసుకున్నాం. ఇప్పుడు మనం చేస్తుంది ఇంకా మనం తినడానికి, ఇంకా మనము సంపాదించుకొని ఇవన్నీ తీసుకొని వెళ్ళడానికి ఇది మంచిది కాదు. ఇంకోటి ఏమంటున్నారో తెలుసా? నేటి దినమున షోమ్రోను పట్టణముకు ఇదొక గొప్ప శుభవర్తమానం. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో, ఆహారాలు లేక కరువు పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మనం వెళ్ళి వారికి చెప్దాం రండి, మనం వెళ్ళి ఇక్కడ ఈ పట్టణము ఖాళీగా ఉంది, ఇంత ఆహారం ఉంది, ఎవ్వరు సైన్యం లేదు, సిరియన్లందరూ దండంతా పారిపోయి ఉన్నారు, ఎవ్వరూ లేరు ఇక్కడ, వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, కనిపించట్లా, మీరు వచ్చి ఆహారం తినండి అని చెప్పడానికి ఇదొక శుభవర్తమానం, చెప్దాం రండి. మూడోదిగా ఏమంటున్నారో తెలుసా? మనం ఇలా కూర్చొని ఊరుకుంటే బాగుంటుందా? మనం మేలు చేయాలి, రండి వెళ్దాం అని వెళ్ళిపోయారటండి. షోమ్రోను పట్టణానికి వెళ్ళి షోమ్రోను పట్టణస్తులకి చెప్తుంటే షోమ్రోను రాజు వెళ్ళి చూడండి ఎంతవరకు ఏం జరుగుతుందో చూడండి అంటే వెళ్ళి, అయ్యా నిజమే,
నిజంగానే ఇక్కడ ఆహారము వస్తువులు మనం లేవనుకున్నాం, కానీ అన్నీ ఉన్నాయి. మన ప్రజలందరూ వచ్చి వీటిని తీసుకుందాం, తిందాం రండి అని వాళ్ళకు ఒక శుభమైన రోజు వచ్చిందంట. వాళ్ళ దగ్గర లేని పరిస్థితిలో లేనిది ఏమై ఉన్నదో ఈ 4 కుష్టి వ్యాధిగ్రస్తులు అడుగులు వేసుకుంటూ పట్టణంలోకి వెళ్ళి కూర్చోలేదండి. వాళ్ళందరికీ శుభవర్తమానం చెప్పారు. ఈరోజు యేసయ్య నీకు నాకు రక్షణ ఇస్తే మనం ఇళ్లల్లో కూర్చొని మన చదువులు మనం చదువుకుంటూ, మన ఉద్యోగాలు మనం చేసుకుంటూ, మన వ్యాపారాలు మనం చేసుకుంటూ, మన పనులు మనం చేసుకుంటున్నాం. కానీ ఎవరికైనా ఒక శుభవర్తమానం చెప్పగలుగుతున్నామా? మనం వెళ్ళి ఈరోజు మేము కలిగి ఉన్న దేవుడు మాకు ఇంత మంచి గృహం ఇచ్చాడు, ఇంత మంచి జీవితం ఇచ్చాడు, ఇంత నెమ్మది ఇచ్చాడు, రాత్రి పడుకునే ముందు గుండెల మీద చేయి వేసుకుని సుఖంగా పడుకునే దినాలు మాకు ఇచ్చాడు. ఎందుకు? మేము యేసయ్యను కలిగి ఉన్నాం. మీరు రండి ఇందులోకి, మా సాక్ష్యం ఇది, మా జీవితం ఇది అని మనం చెప్పగలుగుతున్నామా? 4 కుష్టి వ్యాధిగ్రస్తులు చెప్తున్నారే, ఇలాంటి శుభవర్తమానము మనము చెప్పగలుగుతున్నామా? ఈరోజు దేవుడేమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమంటే కనీసం మన గృహాల్లో ఉన్న వాళ్ళకి మనం చెప్పలేకపోతున్నాం, మన బంధువులకి చెప్పలేకపోతున్నాం, మన స్నేహితులకి చెప్పలేకపోతున్నాం. వారితో కలిసి పార్టీలకు వెళ్తాం, వారితో కలిసి కూర్చొని పిచ్చాపార్టీ మాట్లాడుకుంటాం, వారితో కలిసి అన్నీ ఎంజాయ్ చేస్తాం, భోజనాలు చేస్తాం, షాపింగ్లు వెళ్తాం. కానీ ఈ నీకు కలిగిన శుభవర్తమానాన్ని నువ్వు నేను చెప్పగలుగుతున్నామా? జ్ఞాపకం చేసుకోండి. 4 కుష్టి వ్యాధిగ్రస్తులు కరువులో ఉన్న షోమ్రోను పట్టణంలో ఉన్నవారు, వెలుపల ఉన్నవారు పట్టణం లోపలికి వచ్చి ప్రజలందరికీ శుభవర్తమానం చెప్పారు. వారికి ఏదైతే వారు కలిగి ఉన్నారో దాని గురించి చెప్పారు. ఈరోజు మనం కూడా మన మనస్సులు కూడా మార్చుకుందామండి. 4 కుష్టి వ్యాధిగ్రస్తులు నడవలేరు, మనలా పరుగులు పెట్టలేరు, మనలాగా అవయవాలు సరిగ్గా లేవు. వాళ్ళే మంచి శుభవర్తమానాన్ని ప్రకటించారే. ప్రభువును కలిగి ఉన్న మనము కూడా గొప్ప శుభవర్తమానం మనం కూడా చెప్తామండి. అనేక మందిని రక్షించడానికి, అనేక మంది రక్షింపబడటానికి మనము కూడా అలాంటి బిడ్డలుగా మనము కూడా పరుగులు పెడదాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుదాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యా, కరువులో ఉన్న షోమ్రోను పట్టణాన్ని 4 కుష్టి వ్యాధిగ్రస్తుల ద్వారా ఆ పట్టణానికి గొప్ప శుభాన్ని అందించావు, నెమ్మదినిచ్చావు, సంతోషాన్ని ఇచ్చావు, ఆహారాన్ని ఇచ్చావు, సమస్తాన్ని పొందుకోగలిగారు వాళ్ళు. అయ్యా, మమ్మల్ని బట్టి నాయనా లోకము, మా సంఘాలు, మా బిడ్డలు, మా కుటుంబాలు ఏం పొందుకుంటున్నారో నాయనా మమ్మల్ని బట్టి గొప్ప రక్షణ పొందుకోవాలయ్యా. మా మాటలను బట్టి, మా సాక్ష్యాలను బట్టి వారిలో ఒక నూతనమైన మార్పులు తీసుకురండి అయ్యా. అయ్యా, మా కుటుంబాలను, విన్న బిడ్డలను, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి పొందుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.